కీర్తన గ్రంథం 132వ కీర్తన 132వ కీర్తన 1, 2, 3, 4, 5 వచనాలు చదువుతున్నాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఏ విధంగా అనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నేను నివసించే ఇల్లైన గుడారంలో నేను ప్రవేశించను. నేను పడుకునే మంచం మీదకి నేను ఎక్కను. అంటే నేల మీదే పడుకుంటాను. నా కన్నులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునుకుపాటు రానియనెను. ఆమెన్. దావీదు భక్తుని యొక్క యాత్రా కీర్తన ఇది. 132వ కీర్తన అనేది దావీదు భక్తుని యొక్క యాత్రా కీర్తన. ఆ రాయబడిన మొట్టమొదటి మాట ఏంటంటే, దావీదునకు కలిగిన బాధలన్నిటిలో నుండి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని. దావీదునకు కలిగిన బాధలన్నిటిలో నుండి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు దేవుని సన్నిధానంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, దావీదు నా ఇష్టమైన వాడు. దావీదు ఎలాంటి వాడంట? నా ఇష్టానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు. దావీదు యొక్క మైండ్ సెట్ ఎలాగుంటుందంటే, నేను ఏమైతే అనుకుంటున్నానో అది సాధించాలనే తలంపు కలిగిన వాడు దావీదు. ఇలాంటి దావీదుకి చాలా బాధలు వచ్చినాయి. దేవుని హృదయానుసారుడుగా ఉన్న దావీదుకి, దేవునికి ఇష్టముగా ఉన్న దావీదుకి, చిన్న వయసులోనే దేవుని పాదాలు పట్టుకొని రోషము కలిగి దేవుణ్ణి వెంబడించిన దావీదుకి, విశ్వాస వీరుడైన దావీదుకి, ప్రార్థనాపరుడైన దావీదుకి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ యుద్ధములో జయమొచ్చే దావీదుకి ఏమొచ్చినాయి? బాధలు. ఏమొచ్చినాయి అంట? బైబిల్ చెబుతుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతుడుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, దేవునికి సమీపంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు బాధలు అనేకమైన వస్తాయి. అయ్యా, నేను నీతిమంతుడుగానే ఉంటున్నాను కదా, నేను నీతిమంతురాలుగానే ఉంటున్నాను కదా, దేవునికి యథార్థంగా ఆయన పాదాల దగ్గరికి వచ్చిన నాటి నుండి నేను దేవునికి యథార్థంగానే జీవిస్తున్నాను కదా, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ ఇబ్బందులని చాలాసార్లు ప్రార్థన చేసేవాడికి ప్రశ్నలు వస్తాయి. ప్రార్థన చేసేవాడికి ప్రశ్నలు వస్తాయి. ఎందుకు మాకు ఇరుకులు, ఎందుకు మాకు ఈ ఇబ్బందులు అనే ప్రశ్నలు ఆలోచన చేసేవాడికి ఖచ్చితంగా వస్తాయి. మేము ఎక్కడన్నా తప్పిపోయామా? ఒకవేళ నీకు వ్యతిరేకంగా మేము ఎక్కడన్నా జీవించామా? దేవా, ఒకవేళ నీ చిత్తాన్ని చేయకుండా, నీ మాటలు లేకుండా ఏమన్నా ఉన్నామా అంటే అది కాదు. బైబిల్ ఏం చెబుతుందంటే, నీతిమంతుడుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు అనేకమైన ఆపదలు అనేవి వస్తాయి. అయితే
ఆపదలు ఎన్ని వచ్చినను ఆపదలలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ వస్తా ఉంటాడు. నీతిమంతునికి కలిగే ఆశీర్వాదం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా బాధలన్నిటిలో నుండి నన్ను విడిపించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన. నా బాధలు ఎన్నో ఉన్నాయి. రాజులకు కూడా బాధలు ఉంటాయా? దేశాన్ని పరిపాలన చేసేవాడు కూడా బాధలు ఉంటాయా? వెండి బంగారము డబ్బు ఉన్నవాళ్ళకు కూడా బాధలు ఉంటాయా? ఆస్తి పాస్తులు పొలం ఉన్నవాళ్ళు కూడా బాధలు ఉంటాయా? అంటే పొయ్యి మీద అన్నం తినే ప్రతి ఒక్కరికి అంతే కదా. పొయ్యి కాకపోతే గ్యాస్ కాకపోతే 3 రాళ్ళు పెట్టుకొని పొరలు పెట్టుకొని వండి తినేది. ఏదో ఒకటి. మనిషి భూమి మీద ఉన్నవాడికి పొయ్యి మీద పెట్టుకొని అన్నం తినే ప్రతి ఒక్కడికి, రాజు అయినా ధనవంతుడైనా బలవంతుడైనా గొప్పవాడైనా బాధలు అనేవి వస్తాయి. బాధలనే వస్తాయి. అయితే వాటన్నిటిలో నుండి విడిపించడానికి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. నేను విడిపించే దేవుణ్ణి, బాధలన్నిటిలో నుండి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటాడు. బాధలు పలు రకాలుగా ఉంటాయి. బాధలు రకరకాలైన బాధలు ఉంటాయి. ఒకరికి ఆర్థిక పరమైన బాధ ఉంటుంది, ఒకరికి నిందలో బాధలు ఉంటుంది, ఒకరికి అవమానాలు అనే బాధలు ఉంటాయి, ఒకరికి రోగాలు అనే బాధలు ఉంటాయి. రకరకాలైన బాధలు ఉంటాయి. నష్టాలు కష్టాలు రకరకాలైన బాధలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకమైన బాధ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది అనేది ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర ఒక తీర్మానాన్ని చేసుకుంటున్నాడు. యాకోబు యొక్క బలిష్ఠునికి నేను మొక్కుబడి చేసుకుంటున్నాను, యెహోవాతో ప్రమాణపూర్వకంగా నేను మాట ఇస్తున్నాను. బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈయన ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు, ప్రమాణపూర్వకంగా మాట ఇస్తున్నాడు. ప్రామిస్ అయ్యా, ఇదిగో నేను ఈ రోజు నుండి ఎలా బ్రతుకుతాను ప్రమాణం చేస్తున్నాడు. భార్య భర్తతో ప్రమాణం చేసింది, భర్త భార్యతో ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు ఎప్పటి వరకు అంటే మరణము మనలను వేరు చేసేంత వరకు ఈ ప్రమాణాల్లో మనం ఉండాలి. దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘం ఎదుటను ఏం చేస్తాం? మనం ప్రమాణాలు చేస్తాం. ఆ ప్రమాణాలు ఎప్పటి వరకు ఉండాలంటే ఈ భూమి మీద నుండి మనము దాటిపోయేంత వరకు ఆ ప్రమాణంలో నిలబడి ఇరుకైనా ఇబ్బంది అయినా ఆ భార్యతో ఆ భర్త, ఆ భర్తతో ఆ భార్య కాపురం చేసుకుంటారు. వివాహం చేసుకునేటప్పుడు భార్య భర్త వైపు చూస్తారు, భర్త భార్య అంటే ఆ పిల్లలు మగవాళ్ళు ఆడవాళ్ళ వైపు, ఆడవాళ్ళు మగవాళ్ళకు చూడంగానే ఆ కళ్ళల్లో ఆ చూపుల్లో నచ్చంగానే ఆ పర్లేదు ఓకే అని అంటారు. పాపం తర్వాత తెలియదు. ఒక అమ్మాయిని అలాగే చూశాడు నాకు తెలిసిన ఒక స్నేహితుడు. పెద్దోడు కుదిరించిందే. అయితే ఆ అమ్మాయికి కిడ్నీల వ్యాధి ఉంది. ఏముంది? కిడ్నీల వ్యాధి ఉంది. వివాహం అయిన తర్వాత ఒక బాబు పుట్టాడు. ఎలాగో ఒక బాబు పుట్టాడు. తర్వాత పిల్లలు పుట్టలేదు. ఆ పిల్లోడికి 12 సంవత్సరాల వయసు. ఆమె చనిపోయింది రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్. 1 ఇయర్ బ్యాక్ యవనస్తురాలైన పాప. భర్త బ్రతికించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆమెకి కిడ్నీలకి ప్రమాదం ఉంది అనే సంగతి యాక్చువల్గా అబ్బాయికి తెలియదు. ఎలాంటి బలహీనతలో ఉంది ఈ అమ్మాయి అని ఆయనకి తెలియదు. ఒక్కొక్కసారి అబ్బాయికి ఎలాంటి బలహీనత ఉంటుందని అమ్మాయికి తెలియదు. అబ్బాయి పైకి చూడటానికి బాగున్నాడు, ఎత్తు
రంగు, హైటు, వెయిటు అంత బాగున్నాడు అని చూపులు చూసుకొని వివాహం చేసుకుంటారు. ఆరోగ్యవంతమైన కుటుంబం ఇక అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. అర్థమవుతుందండి? నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, ఈ ప్రమాణం అనేది, ఒక భార్య భర్త యొక్క ప్రమాణం అనేది చనిపోయే అంతవరకు సంబంధించిన ప్రమాణాలు. ఒక్కోసారి విశ్వాసులుగా ఉన్న మనం కూడా, దేవుణ్ణి వెంబడించే మనం కూడా బాధ వచ్చినప్పుడు ఒక ప్రమాణం చేసుకుంటాం, కష్టం వచ్చినప్పుడు ఒక ప్రమాణం చేస్తాం. నేను దేవుని కొరకు ఇలా బ్రతుకుతాను, నేను దేవుని కొరకు నా బ్రతుకు దినమలన్నిట ఇలా జీవిస్తాను అని ప్రమాణం చేస్తాం. బాధ పోయిన తర్వాత, ఇబ్బంది పోయిన తర్వాత ప్రమాణాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి మరిచిపోయి జీవించేవాళ్ళు భూమి మీద కోకొల్లల మంది ఉన్నారు. అలా నీ ఉండకూడదు. భక్తుడైన దావీదు గారు అంటాడు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను మొక్కుకున్నాను. 2వ వచనంలో అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చాడు. నాకు బాధలు వచ్చినాయి నాయన, శత్రువులు నన్ను చుట్టుముట్టారు, నలుమూలలా శత్రువులుగా ఉన్నారు, వాళ్ళు నన్ను ఎప్పుడు మింగాలా అన్నట్లుగా ఉన్నారు, సింహలాగా గర్జించేవాడుగా ఉన్నట్లుగా ఉన్నారు, నన్ను చంపడానికి ఎన్నోసార్లు సౌలు ప్రయత్నం చేశాడు. రాజైన సౌలు ఆహారం పెట్టి ఈటి విసిరాడు, ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులన్నింటిలో నుండి, నా బాధలలో నుండి, నా ఇరుకులలో నుండి, నా ఇబ్బందులలో నుండి విడిపించేది నీవు గనుక నీ సన్నిధానంలో నేను ప్రమాణం చేసి మాట ఇస్తున్నాను. నేను అనుకున్నది సాధించేంత వరకు నా ఇంట్లోకి వెళ్ళను, మంచం కూడా ఎక్కను. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా నా మంచం ఎక్కను తీర్మానం చేసుకుంటున్నాడు. బాధలు వచ్చినప్పుడు మనిషి ఏం చేసుకోవాలి? బాధ వచ్చినప్పుడు మొక్కుకుంటారు, అయ్యా ఈ బాధల నుండి స్వామి మమ్మల్ని విడిపిస్తే 2 కొబ్బరికాయలు మీకు ఇస్తానయ్యా, ఆ తర్వాత అవసరమైతే ఈ పంచదార కూడా ఇస్తానయ్యా అని మొక్కుకుంటారు. ఈ పంచదార అట్టగే వచ్చింది, ఈ 2 కొబ్బరికాయలు కూడా అట్టగే వచ్చింది. ఆడే ఉంటాయి. ఆడ ముక్కు అది. మనం ఏం చేద్దాం అంటే, ఏదో కొబ్బరికాయల కోసం ప్రభువో లేదా పంచదార కోసం ప్రభువో పరమాణం కోసం ప్రభు కాదు. మనం చేసుకునే మొక్కుబడి ఎలా ఉండాలంటే, హృదయంలో ఉన్న తీర్మానం ఎలా ఉండాలంటే లైఫ్కి సంబంధించిన విధంగా ఉండాలి. కొంతమంది వేడి వచ్చినప్పుడు పైన చదివే పిల్లలు ఉన్నారనుకోండి, ఇక చదవాలి గట్టిగా, ఈరోజు నేను చదవాల్సిందే, గట్టిగా చదవాల్సిందే. ఒక బుక్ పైన వేసుకొని ఎదురు కూర్చొని ఇక చూడు రావణాసుడు. రెండో రోజు ఏంటిరా రావణాసుడు అని చదివే కదా, రెండో రోజు ఏంటంటే రావణాసుడు అని చదివాను కానీ పూర్తిగా రాలేదు. మరి బుక్ అన్న తీసుకుందాం అనుకుంటున్నాను కానీ వెళ్తారు ఆడదాకా. అంటే మనిషి యొక్క తీర్మానం అనేది పాల మీద పొంగు ఉంటుంది చూసారా, సెక వచ్చినప్పుడు బజ్జన పొంగిద్ది, సెక తగ్గిపోగలే లోపలికి వెళ్ళింది. అలా ఉండకూడదు. మనిషి భక్తి అనేది పాల మీద పొంగులాగా ఉండకూడదు. నీ లైఫ్ స్టైల్ మారాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. నువ్వు పునాది వేసుకోవాలి. నీ పునాది నీ పిల్లలకి సంబంధించిన విధంగా ఉండాలి. అలా తీర్మానం చేసుకోవాలి ప్రభు దగ్గర అలా తీర్మానం చేసుకోవాలి. ప్రమాణపూర్వకంగా నేను నా దేవునికి మాట ఇస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను నా దేవునితో,
నా బాధలన్నింటిలో నుండి విడిపించి నన్ను విడిపించేవాడు, నన్ను జ్ఞాపకం చేసుకునేవాడు కాబట్టి ప్రమాణపూర్వకంగా నేను మాట ఇస్తున్నాను నా దేవునికి. ఎలాంటి బాధల్లో నుండైనా ఆయన విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. 129వ కీర్తన 2వ వచనం, నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధికమైన బాధలు కలుగజేయచూ వచ్చిరి. అయినను వారు నన్ను జయించలేకపోయిరి. నా యవ్వన కాలం మొదలుకొని అనేకమైన బాధలు కలిగించుతూ వచ్చిరి. మనిషికి రోగం ఒక బాధ అయితే, అప్పుల సమస్య ఒక బాధ అయితే, శారీరకమైన అస్వస్థత అనేది ఒక బాధ అయితే, నిందలు అవమానాలు అనేది ఒక బాధ అయితే, పండలేదు అనేది ఒక బాధ అయితే, అనుకున్నవన్నీ జరగట్లేదు అనేది ఒక బాధ అయితే, పిల్లల సమస్యలో ఉన్నారనేది ఒక బాధ అయితే, భార్య మాట వింటలేదనేది ఒక బాధ అయితే, భర్త మాట వింటలేదు, నా మాట అర్థం చేసుకోవట్లేదు అనేది ఒక బాధ అయితే, ఇదేం బాధ అంటే ఈయనకి నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. ఎవరు? అనేక మంది జనాల ద్వారా భక్తునికి బాధలు వచ్చినాయి. అనేక రకాలైన ప్రజల ద్వారా భక్తునికి బాధలు వచ్చినాయి. మనుషుల ద్వారా బాధలు వస్తాయి, ఇంటి పక్కన వాళ్ళ ద్వారా బాధలు వస్తాయి, ఇంటి వెనక వాళ్ళ ద్వారా బాధలు వస్తాయి, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులో నుండి బాధలు వస్తాయి. నీకే ఎందుకు రావాలి? నేను బాగానే ఉంటున్నాను కదా, నేను నోట్లో నోరు కూడా వేయట్లేదు కదా, వాళ్ళ జోలికి కూడా నేను వెళ్ళట్లేదు కదంటే నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళే నీ జోలికి వస్తారు. నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. అసలు నువ్వు వెళ్ళాల్సిన అవసరమే లేదు. వాళ్ళే నీ జోలికి వస్తామంటారు. ఏంద్రా పొద్దాక నా జోలి అంటే నిద్రలో కూడా నీ జోలే, నిద్రలో కూడా నీ జోలే, రోడ్డు మీద కూడా నీ జోలే, పొలములో కూడా నీ జోలే, పడుకున్న నీ జోలే. ఏంద్రా అంత బాధ అంటే మీటింగ్ చేసుకున్నా ఇదే జోలి, పొలంలోకి వెళ్ళినా ఇదే జోలి, రసబండ దగ్గర కూర్చున్నా ఇదే జోలి, కమిడాల దగ్గర కూర్చున్నా ఇదే జోలి, వాకిట్లో కూర్చున్నా ఇదే జోలి. ఏంద్రా బాధ అంటే అదే బాధ. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. పొయ్యి ఉందండి, ఆరిపోయి చక్కగా వెళ్ళిపోయి మంచం వేసుకొని శుభ్రంగా భోజనం చేసుకొని పడుకున్నావు. ఖాళీగా ఉంది పొయ్యి, నువ్వు పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. 1,00,000 సార్లు తోరు పొయ్యిలోకే వచ్చింది. ఏంటది? భలే అర్థమవుతుంది మీకు భలే అర్థమవుతుంది. పొయ్యి ఉంటే చాలు, వేడి కోసం అది వచ్చి పడుకునిద్ది. నువ్వు రమ్మనాల్సిన అవసరం లేదు. రమ్మనకుండా అనేది వచ్చింది. కారణం ఏంటంటే పొయ్యి ఉంది, వచ్చింది, పడుకుంది. తోలు మళ్ళీ నిద్రపాలించి వచ్చింది, మళ్ళీ తోలు నిద్రపాలించి వచ్చింది. ఇడికి రాయి పెట్టాయి, దెబ్బ తగిలిన తర్వాత అయినా కూడా ఓర్చుకొని మళ్ళీ వచ్చింది. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరి జోలికి, ఆళ్లే వస్తారు. దేనికి ఈ ప్రశ్న నీకు రావాలి? దేనికి నా జోలి ఎందుకు అని అన్నావనుకో, నీ జోలే వాడికి అవసరం. నీతిమంతులకు కలుగు బాధలు. ఈయన అంటాడు, నా యవ్వన కాలం మొదలుకొని వారు నాకు అధిక బాధ కలుగజేయుచు వచ్చిరి, అయినను వారు నన్ను జయించలేకపోయిరి. దేవునికి స్తోత్రం. ఎందువల్లంటే నేను యెహోవాతో ప్రమాణపూర్వకంగా నేను మాట ఇచ్చాను. నేను నా దేవుని దగ్గర ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చాను.
దేవా, చావైనా బ్రతుకైనా ఏదైనా నిందైనా అవమానమైనా, అది కరువైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, అది ఏదైనా నేను నీవు లేకుండా బ్రతకలేనయ్యా. నీవే నా దిక్కయ్యా, నీవే నా కొండ, నీవే నా అండ, నీవే ఆశ్రయము, నీవే దుర్గము, నీవే నా శృంగము, నీవే నా శైలము, నీతోనే నేను ఉంటా. దేవుడు అలాంటి వ్యక్తుల్ని మర్చిపోతాడంటావా? కీర్తన గ్రంథంలో ఎక్కువగా నా కొండ, నా కోట, నా శైలమా, నా దుర్గమా, ఇలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడతాడు. దేవుడు నాకు దుర్గము, నా శృంగము, నా కోట, నా విమోచకుడు, సజీవుడు, ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు హల్లెలూయా. నా యవ్వన కాలం మొదలుకొని, నా యవ్వన ప్రాయం మొదలుకొని
వారు అధిక బాధలు కలుగు చేయుచూ వచ్చిరి, అయినను వారు నన్ను జయించలేకపోయిరి. ఎందుకయ్యా? ప్రజలు అనేకమైన బాధలు కలుగు చేస్తూ వస్తే ఎందుకు వారు జయించలేకపోయారు, నీ మీద జయము పొందలేకపోయారంటే, నేను యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చాను. నా గుడారంలో నేను వెళ్ళను, నా మంచం మీద నేను పడుకోను, దేవుని కోసం ఒక పని జరిగేంత వరకు కూడా నేను ఇలా ఉంటానని తీర్మానంలో బ్రతికాడు. ఒక మనిషి చేసుకునే తీర్మానం గట్టిగా ఉండాలి. కొంగంట ఒంటికాల మీద ఉపవాసం చేద్దాం అనుకుందంట. ఒంటికాల మీద ఉపవాసం చేద్దాం అనుకుంటే చేపలు అప్పుడు ఎగురుతున్నాడు బాగా. రేపు చేయొచ్చు, బాగా ఎగురుతున్నాయి, బాగా తీవ్రంగా ఎగురుతున్నాయి చేపలు ఆ రకంగా అని ఒంటికాలు చెప్పానికి కింద పెట్టేసి ఇక మిగుదామని కింద తల్లికి అవి మళ్ళీ మాయమైపోయినాయి అంట. ఒంటికాల మీద రాగానే బాగా ఎగురుతా ఉన్నాయి. నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడే అనేక రకాలైన పరిస్థితులకు ఎదురవచ్చు. అయినప్పటికీ కూడా తీర్మానంలో నువ్వు ఉందుగాక, తీర్మానంలో నిలబడుదుగాక. తీర్మానంలో ఉండాలండి. దేవుని బిడ్డలు తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తీర్మానంలో నిలబడాలి. తీర్మానం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. నాకు కలిగిన బాధల్లో నుండి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొని విడిపిస్తాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం. 65:16 దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలెనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును. కారణం ఏంటంటే నేను ఆయనతో ప్రమాణం చేసుకున్నాను. నమ్మదగిన దేవునితో నేనేం చేశాను? నమ్మదగిన దేవునితో ప్రమాణం చేశా. నేను నమ్మదగిన దేవునితో నేను మాట ఇచ్చాను. కాబట్టి బాధలన్నిట్లో నుండి మరిపించేవాడు ఆయనే, బాధలన్నిట్లో నుండి విడిపించేవాడు ఆయనే. బాధలు కలుగు చేయవారి యొక్క చేతిలో నుండి వాడు విడిపించి జయమిచ్చేది వాడు కూడా ఆయనే. బాధలు ఎన్ని రకాలుగా వస్తాయి అంటే చాలా రకాలుగా వస్తాయి. బైబిల్లో నుండి 2 ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా రకాలుగా వస్తాయి. అయితే 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు నాశనము చేయుటకు ఆకాశ పక్షులు, భూ మృగములు అను ఈ 4 విధములైన బాధలు భూమి మీద సింపుల్ గా చెబుతున్నాడు. చంపుటకు ఖడ్గములు, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు నాశనము చేయుటకు ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధములైన బాధలు. అదొక విధమైన బాధ. చంపుటకు ఖడ్గం, చీల్చడానికి కుక్కలు, తినివేయడానికి ఆకాశ పక్షులు, మృగాలు, ఇలాంటి 4 రకాలైన బాధలు ఇక్కడ చెబుతున్నాడు. ఈ 4 రకాలే కాదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్తాడు. 5:19 6 రకాలైన బాధలు నీకు వచ్చిన 6 రకాలైన బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఒకవేళ 7 రకాలైన బాధలు నీకు కలిగినను
నీకు ఏ కీడు రాదు. ప్రతి బాధలో నుండి విడిపించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ప్రతి కష్టములో నుండి విడిపించేవాడు ఆయనే. ఏమండి, బాధలు మనుషులకు రాక ఎవరికి వస్తాయి? బాధలు చెప్పుకునేది మనుషులు, జంతువులు కూడా వస్తాయి, కానీ అయ్యన్న ఆడి భాషతో అవి చెప్పుకుంటాయి. బాధలు మనుషులు రాక ఎవరికి వస్తాయి? బాధలు వస్తాయి. బాధలు వచ్చినప్పుడు ఆది పితరులుగా ఉన్న అపోస్తలులు ఏం చేశారంటే ఒక చోట కూడి ఆ బాధలలో ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక 70 మంది శిష్యులు ఏర్పాటు చేశాడు. ఈ 70 మంది వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంటే రోగాలు పోతున్నాయి, దెయ్యాలు పోతున్నాయి, టపా టపామని పడుతున్నారు. వాళ్ళకి బాధలు వచ్చినాయి, వాళ్ళకి ఇరుకులు వచ్చినాయి. ఈ బాధల్లో వెంబడించి 70 మందిలో యేసు ప్రభుని ఆఖరి దాకా వెంబడించిన వాళ్ళు ఎవరయ్యంటే 12 మంది. మిగతా వాళ్ళు మొత్తం మధ్యంతర ఎన్నికలు వెళ్ళిపోయారు. 12 మంది వచ్చి వెంబడించారు, 70 మంది వచ్చి వెంబడించారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోగా 12 మంది. ఆ 12 మందిలో యోధ ఒక మైనస్ పాయింట్. ఈ 12 మంది ప్రపంచాన్ని వెలిగించారు. తోమా గారు ఇండియా వచ్చారు, పేదరు గారు మరొక ప్రాంతం, అలా యాకోబు మరొక ప్రాంతం. ఇలాగ ప్రపంచంలో ఈ 12 మంది దేవుని కొరకు నిలబడి ఈ 12 మంది మేము ఏది చూసామో, ఏది విన్నామో, ఏది తాకామో మేము చెప్పకుండా ఉండలేము అని తీర్మానం చేసుకొని వాళ్ళు సేవ చేస్తుంటే వాళ్ళకి ఎన్నో రకాలైన బాధలు వచ్చినాయి. అపోస్తులుగా ఉన్న వాళ్ళకి ఎన్నో రకాలైన శ్రమలు వచ్చినాయి. నూనెలోనే వేపించారా, ఖడ్గాలే వచ్చినాయా, ఎన్నో పరిస్థితులు, రాళ్లతోనే కొట్టబడ్డారా. ఇన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ ప్రార్థన చేయటం వల్ల బాధలలో ఆది అపోస్తులుగా ఉన్న వాళ్ళు ప్రార్థన చేయటం మానలేదు. 13వ అధ్యాయం అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 13వ అధ్యాయం చదవండి. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, సిమియోను, కురేనీయుడైన లుకియా, బోధకులను అంతియోకయలో ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. ఆగండి. ఈ సందర్భం ఏంటంటే అపోస్తులుగా ఉన్న వాళ్ళు పలు దిక్కులకు వెళ్ళిపోయారు. ఎక్కువ భాగం ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి శ్రమంలో నుండి అంతియోకయ అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అంతియోకయ అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అప్పటికే పౌలు 9వ అధ్యాయానికి, అపోస్తలుల గారు 9వ అధ్యాయంలో చూడబాకండి, పట్టుబడ్డాడు దేవుని చేత. అనేక మందిని విమర్శిస్తున్న సౌలుగా ఉన్న ఆయన అనేక మందిని విమర్శిస్తూ అనేక మందిని చంపుతూ తిరుగుతున్న సమయంలో దమస్కో పట్టణంలో మార్గంలో పట్టబడ్డాడు సౌలుగా ఉన్న పౌలు. పట్టబడి అప్పటికే ధైర్యంగా పట్టణాల్లోనూ నడి రోడ్డులోనూ వాక్యం చెబుతున్నాడు. శిష్యులుగా ఉన్న వాళ్ళు భయం చెంది వాళ్ళ ఇళ్లలో దాక్కున్న రోజులవి. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే బర్నబా అనే వ్యక్తి తెలుసుకొని అక్కడ తెలియజేశాడు, అయ్యా పౌలు అనే వ్యక్తి ఉన్నాడు, ఒకప్పుడేమన్నా సంఘాన్ని హింసించాడు, ఇబ్బంది పరిచాడు, ఇప్పుడు ఆయన ఎన్ని తొన్నులు తింటున్నా, ఎన్ని దెబ్బలు కొడతా ఉన్నా, ఎన్ని పరిస్థితులకు ఎదురైనా ఏసే దేవుడు అని చెబుతున్నాడయ్యా, దేవుడు ఆయన దర్శించాడు అని అంటే ఆయన పిలిపించండి అన్నారు. ఎక్కడికి? అంతియోకయ సంఘానికి పిలిపించండి అన్నాడు. అక్కడికి ఎందుకు పిలిపించారంటే చెదరిపోయిన అపోస్తులుగా ఉన్న వాళ్ళందరూ అంతియోకయ ప్రాంతంలో బాధలు వచ్చిన వాళ్ళందరూ, బాధలు కష్టాలు ఇరుకులు వచ్చిన వాళ్ళందరూ ఆ ప్రాంతంలో చెదరిపోయి అక్కడ నుండి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటే దేవుని ఆత్మ చెబుతుంది, పౌలు బర్నబాని నేను నియమించిన పని కోసం పంపించండి, వాళ్ళు ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తారు అన్నారు. దేవునికి స్తోత్రం. పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. 3 మిషనరీ ప్రయాణాల్లో నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, రాళ్లతో కొట్టబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు,
ఎన్నో పరిస్థితులు వెంబడించినాయి. ఎన్ని బాధలున్నా కూడా ఆయన అంటాడు, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను యేసు ప్రేమలో నుండి నన్ను ఏది వేరు చేయదు. యేసు కోసమే బ్రతుకుతా. ఎన్ని బాధలన్నా రానివ్వండి, యేసు కోసమే బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నారు. బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే సంఘముగా కూడి ప్రార్థన చేయాలి. ఇరుకు వచ్చినప్పుడు సంఘంగా కూడి ప్రార్థన చేయాలి. ఏదైనా నీ కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు సంఘస్థులు ప్రార్థన చేసే వాళ్ళని సమకూర్చుకొని సంఘములో కూడి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ చెబుతున్న పాఠం ఇది. దేవునికి స్తోత్రం. సంఘంలో కనిపెట్టాలి. బైబిల్ ఏం చెబుతుందంటే, రాత్రి వేళ దేవుని మందిరములో ఉండి చేతులెత్తువారులారా. రాత్రి వేళ మందిరంలో ఉండి చేతులెత్తి ప్రార్థన చేయాలా. ప్రార్థనలోకి వెళితేనేమన్నా నీరసపోతులాగా ఉంటారయ్యా, ప్రార్థన చేయరయ్యా, ప్రార్థన చేయరు, దేవుణ్ణి అడగరు, కనిపెట్టరు, ప్రార్థనలో కూడా నిద్రే, పోరాడరు, అడగరు. బైబిల్ ఏం చెప్తుంటే, అడుగు ప్రతివాడు పొందును. నువ్వేమైనా ప్రార్థన చేయబాకు, నువ్వేమైనా దేవుని సన్నిధిలో నిలబడబాకు, నీవేమైనా దేవుని సన్నిధిలో చేతులు ఎత్తబాకు, నీవేమైనా దేవుని సన్నిధిలో కనిపెట్టబాకు. ఎలా పోతాయి? ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు దేవుని మందిరంలో నీ చేతులు ఎత్తి ప్రార్థన చేయాలా. నేను నెత్తాను కదా, మొన్న ఎత్తాను కదా చేతులు, రేపు ఎత్తకపోతే ఏమిలే అనుకోకూడదు. నీ చేతులు ఎత్తి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే చేతులు ఎత్తుట ఇక నేనేం చేయలేనయ్యా, నీ సహాయము నాకు కావాలి. దేవునికి స్తోత్రం. చేతులు ఎందుకు ఎత్తావంటే ఇక నా వల్ల ఏమీ కాదు, ఏది చేసినా అద్భుతం నీవే, నీ చేతిలో నుండే స్వస్థత రావాలి. కాబట్టి ప్రభువా సహాయకుడు నీవేనయ్యని నీ చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. నేను ఒక పాయింట్ చెప్పాను. దావీదుకు కలిగిన బాధలలో యెహోవా ఆయనను జ్ఞాపకము చేసుకొనెను. ఎన్ని రకాలైన బాధలు? 6 బాధలు కలిగినను, 7 రకాలైన బాధలు వచ్చినను, ఇంకా రకరకాల బాధలు వచ్చినను వాటన్నిటిలో నుండి దేవుడే విడిపించువాడు. ఎప్పుడు? బాధలు వచ్చినప్పుడంట ప్రమాణం చేశాడంట దేవునితో. ప్రమాణం చేసి మాట ఇచ్చాడంట దేవునికి. ఏం చేశాడు? రెండో విషయం చెబుతున్నా. బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకోవాలి. ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ చేసుకున్న తీర్మానం కూడా ఎలా ఉండాలంటే లైఫ్ లాంగ్ ఉండాల. అప్పుడప్పుడే వేడి వేడి తీర్మానం కాదు. నువ్వు చేసుకునే తీర్మానం లైఫ్ లాంగ్ గా ఉండాలి. ఆ తీర్మానాల ద్వారా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఒకసారి చెప్పాను, మరలా చెబుతున్నా. ఒక మీటింగ్ వెళ్ళాడు ఒక దైవజనుడు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ చర్చిలో విశ్వాసం వెళ్ళిపోయారు. ఒక ముసలమ్మ కూర్చొని ఉంది ఆ చర్చిలో. దైవ సేవకులకి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు. అన్నం పెట్టారు. దైవ సేవకులు అన్నం తింటం అయిపోతున్నప్పుడు దైవ సేవకుడు చేతులు తుడుచుకొని వస్తూ ఉంటే ముసలమ్మ కూర్చుంది. అమ్మ నువ్వేంది ఒక్కదాన్ని కూర్చున్నా, అందరూ వెళ్ళిపోతే అని అంటే, అయ్యా మీరు భోజనం అయిన తర్వాత మీ ప్లేట్లు కడిగి వాటిని మరలా ఆరబెట్టి నేను వెళ్ళాలయ్యా అంది. లేదమ్మా, ఒకవేళ దూరం అయితే నా కారులో నిన్ను వదిలిపెడతానమ్మా అంటేను ఆ ముసలమ్మ అంది, నాకు ఒక కారు ఉంది, నాకు ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు. నేను యవ్వన ప్రాయంలో ఒక తీర్మానం చేసుకున్నాను, దైవజనులకు నేను పరిచర్య చేయాలి. దైవజనులు ఆహారం తిన్న తర్వాత వాటి ప్లేట్లనే కడగాల. ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసినట్లుగా, మోషే చేతుల మీద యెహోషువ నీళ్లు పోసినట్లుగా, మోషేకి యెహోషువ పరిచర్య చేసినట్లుగా, ఏలియాకి ఎలీషా పరిచర్య చేసినట్లుగా నేను నా దేవుని దగ్గర యవ్వన ప్రయాణం తీర్మానం చేసుకున్నాను. నాది చాలా పేద కుటుంబం అయ్యా, మాకు చాలా పేద కుటుంబం, 2 బిడ్డలు, 2 మగ పిల్లలు, చాలా పేద కుటుంబం. పేద పరిస్థితులైన ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాను. ఆ తీర్మానంలో నిలబడి ఇప్పటికి నా వృద్ధాప్యం వచ్చింది. ఆ రోజు చేసుకున్న తీర్మానం నేను చనిపోయేంత వరకు కూడా, ఓపుకున్నంత వరకు కూడా నేను అలాగే చేస్తూనే ఉంటా. అయితే దేవుడు ఏం చేశాడంటే
నా ఒక కుమారుడిని ఆస్ట్రేలియా దేశంలో ఉంచాడు, ఒక కుమారుడు అమెరికా దేశంలో ఉంచాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు, మమ్మ నడిచేయటం దేనికిలే అని నాకు ఒక చిన్న కారు కనిపించి ఒక డ్రైవర్ను కూడా ఇచ్చారయ్యా, నాకు కారు ఉంది, డ్రైవర్ ఉంది, మీరు భోజనం అయిన తర్వాత ప్లేట్లు కడిగి నేను వెళ్ళిపోతానయ్యా అని చెప్పి. ఏంది దైవజనులు పరిచయం చేస్తే ఏంది? దైవజనులకు పరిచయం చేయటం ఆశీర్వాదం. దైవజనుడు దేవుని ప్రతినిధిగా ఉండి దేవుని యొక్క మాటల్ని మీకు బోధిస్తూ, మీకు ఉపదేశం చేస్తూ, మిమ్మల్ని దేవుని మార్గం నడిపించడానికి, దేవునిలో మిమ్మల్ని బలపరచడానికి, దేవుని ఆశీర్వాదం మీకు కలిగే విధంగా మిమ్మల్ని నడిపించడానికి దైవజనుడు ప్రయాసపడతాడు. దైవజనుడికి పరిచర్య హార్ట్ఫుల్ గా చేయాలి. దేవునికి స్తోత్రం. మనస్ఫూర్తిగా పరిచర్య చేయాలి. అది ఆశీర్వాదం అండి, అది దీవెన. బైబిల్ చెబుతున్న పాఠం అది దీవెన. మనం అలా చేదుగాక. హల్లెలూయా. చేసుకున్న తీర్మానంలో నమ్మకంగా ఉందుగాక. అది చావైనా కానివ్వండి, అది వస్త్రహీనత అయినా కానివ్వండి, పరిస్థితి ఏదైనా కానివ్వండి, తీర్మానంలో నీవు నిలబడి ఉందువుగాక. ఈయన అదే చేస్తున్నాడు. నాకు బాధలు వచ్చినప్పుడు నా దేవుని దగ్గర నేను ఒక మాట ఇచ్చా, ప్రమాణం చేశా నా దేవునికి. మాట ఇచ్చి మళ్ళా వెనక్కి తీసుకునేవాడిని నేను కాదు. నేను మాటలో నిలబడతా ప్రభు కోసం అని మాటలో ప్రభు కోసం నిలబడ్డాను. దేవుడు కూడా ఎలాంటి వాడో బైబిల్ చెబుతుంది. బిలాము చెప్తాడు దేవుడి గురించి, దేవుడు ఎలాంటి వాడో. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, నరపుత్రుడు కాడు. ఆయన ఏదైనా ఒక విషయం చెబితే చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా అంటే నెరవేర్చకుండా ఉంటాడా? బిలాం అంటున్నాడు, దేవుడు ఏదైనా ఒకటి చెప్తే అది చేయకుండా ఉంటాడా? దేవుడు ఏదైనా మాట ఇస్తే అది నెరవేర్చకుండా ఉంటాడా? దేవుడు మానవుడు లాంటి వాడు కాడు, ఒక మనిషి లాంటి వాడు కాడు, పశ్చాత్తాపడటానికి నరుడు లాంటి వాడు కాదు. ఆయన మాట ఇస్తే ఆయన నెరవేరుస్తాడు. అబ్రహాం, నేను నీకు మాట ఇస్తున్నానయ్యా, నీకు సంతానం ఇస్తా, ఇసుక రేణువుల్లాగా చేస్తా, ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తా. దేవుడు మాట ఇస్తే ముసలతనం వచ్చినా కూడా మాటలో నుండి దేవుడు పక్కకి వెళ్ళడు. నువ్వు మాట ఇస్తే 2వ రోజు మర్చిపోతావేమో. రెండు సంవత్సరాల తర్వాత పాస్టర్ గారికి బట్టలు పెట్టింది కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఒక ఆమె. కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాము, సాక్ష్యం చెప్పమ్మా, వాక్యం చెప్తారు. తర్వాత ముందు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాడు, సాక్ష్యం చెప్పాలి, ఎందుకు పెట్టుకుంటున్నారు. ఆమె నిలబడింది. దేవుని నామన స్తోత్రాలు, మీ అందరికి వందనాలు, సభ ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు. ఈ ప్రార్థన 2 సంవత్సరాల క్రితం జరగవలసిన ప్రార్థన అంతే, లేకపోలేదు. చూడు ఎంత వేడిగా ఉందాను. ఎప్పుడు జరగని ప్రార్థన అంట, 2 సంవత్సరాల క్రితం అనుకున్న ప్రార్థన ఇది. అప్పుడు నేను అయ్యగారికి బట్టలు పెట్టాలనుకున్నాను, ఇప్పుడు పెడుతున్నాను అంతే. ఈలోపు 100, 1000 ఎన్నో వేడి వేడి కాగితాలన్నీ చేతుల మీద మారిపోతానే ఉన్నాయి. ఎప్పుడు పెట్టాలనుకున్న ప్రార్థన అంట అది, 2 సంవత్సరాల క్రితం పెట్టాలనుకున్న ప్రార్థన అంట. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు. చెప్పండి, మీరు చెప్పండి మీ నోటితో బంగారంగా. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులగుదురని బైబిల్ చెబుతుంది. దేవుని కార్యాలు అశ్రద్ధగా ఉండకూడదు, శ్రద్ధగా ఉండాలి. దేవుని సన్నిధి శుభ్రంగా ఉండాలి.
దేవుడున్న ప్లేసు శుభ్రంగా ఉండాలి, అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని పనిలో అశ్రద్ధగా ఉండకూడదు, దేవుని పనిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలా మంది నిర్లక్ష్యం ఎక్కువ, అశ్రద్ధ ఎక్కువ. వాళ్ళ పనులు అంటే వడగాలి ఈ చెవులో నుండి ఆ చెవులోకి వడగాలి వెళుతూ ఉన్నా, ప్రియులారా వడగాలి బలంగా తోలుతుంది, టీవీ నని చెప్పి ఎన్టీవీ చెప్పి అన్ని టీవీలు చెబుతూ ఉంటే వడగాలిలో తిరగబాకండి, మీరు కళ్ళు తిరిగి పడిపోతారన్నా కూడా ఆ వడగాలిలో మజ్జిగ ఫ్రీగా ఇస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. చిరుగుపల్లి సెంటర్లో అవసరమైతే 2 గ్లాసులు తిరిగి వడగాలిలో తిరుగుతారు ఆ పనుల కోసం అని. అంత ఫ్రీ షోనేనా నీకు? ఎప్పుడు ఫ్రీ షోనేనా? ఇక మామూలు షో ఉండదా? అంత ఫ్రీ షోనేనా? నీవు చేసుకున్న తీర్మానంలో చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉందుగాక. చావైనా బ్రతుకైనా నీ కొరకు, పాట చక్కగా పాడతారు చూడండి. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా డిసెంబర్ 31వ తారీఖు అట్ట ముళ్ళుగా దాటిందంటే పేటంచు పంచోట కట్టి పేటంచు టవర్ ఒకటి బొజ్జం మీద వేసి తెల్లారి ఒక కొత్త బైబిల్ తీసుకొని ఖచ్చితంగా నీ దగ్గరికి యేసుప్రభు వెళ్ళినట్టుగానే పెడతా. ఎవరన్నా కూడా అరుస్తున్నా కూడా నిదానంగా తలంచుకొని పెట్టుకులాగా అలాగే పెడతానయ్యా. ఒకరితో నాకు అనవసరం ప్రభువా, ఈ సంవత్సరం నేను తీర్మానం చేసుకున్నానయ్యా. కరోనా వచ్చి ఎంతో మంది పరదేశులు పాట పాడారు ఆయన, ఖచ్చితంగా నేను ఇలా జీవిస్తాను ప్రభువా అని అనుకొని
ముళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఈ తెల్లారైపోయి, ప్రియులారా నూతన సంవత్సరపు ఆరాధన ప్రారంభమవుతుంది, అందరూ సంఘస్థులందరూ మీ పనులన్నీ ముగించుకొని రండి అనగలే రెడీ అయిపోయి ఎట్టగట్ట వెళ్ళాం. తెల్లారి ఆదివారం వచ్చింది, ఫస్ట్ ఆదివారం. ప్రియులారా ఈ సంవత్సరానికి మొదటి ఆదివారం మీరు రండి అనగలే మొదటి ఆదివారం కూడా వెళ్ళాం. రెండో ఆదివారం లేదు, మూడో ఆదివారం లేదు, 3వ నెల లేదు, 4వ నెల లేదు, 12వ నెల వచ్చింది. మళ్ళీ ఎన్నో నెల వచ్చింది? 12వ నెల వచ్చింది. ఏంది తీర్మానం? ఏంది అంటున్నా నేను. నీ తీర్మానం ఏంది? నీ తీర్మానం ఎలాగుండాలంటే మనుషుల వైపు చూడకూడదండి. మనిషి మనల్ని కించపరుస్తారు, మనిషి మనల్ని అవమానపరుస్తారు, మనిషి మనల్ని తగ్గించి మాట్లాడతారు, మనిషి ఎలాగైనా మనల్ని రెచ్చగొడటానికి చూస్తారు మాటల ద్వారా. మనుషుని యొక్క మాటలు నాకు అనవసరం. నేను ఎవరి వైపు చూస్తున్నాను? రాజమార్గమున మందసము పోవా, చెప్పండి, రాజమార్గమున మందసము పోవా, కుక్కలెన్ని మొరిగిన మందసము గుళ్ళోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. మందసం ఎక్కడికి వెళ్తుంది? రాజమార్గంలో నుండి దేవుని గుళ్ళోకి. కుక్కలు ఎన్నో ఓ ఓ అని మరుగుతూ ఉంటాయి. మరుకో, ఏమన్నా మరుకో, మందసం చర్చిలోకి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. నీ తీర్మానం ఎలా ఉండాలంటే లైఫ్కి సంబంధించిన విధంగా ఉండాలి. నీకు పదే 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 ప్రభు ఇది మాట్లాడుతున్నాడు. నీ తీర్మానం లైఫ్కి సంబంధించిన విధంగా ఉండాలి. వేడి వేడిగా ఉడుకుడుగా అలాగ మనం భక్తిని చేయకూడదు. తీర్మానం ఒకటి చేసుకున్నావు అంటే దేవుని కోసం బ్రతకాలి. ఎలా బ్రతుకుతానని అంటే అట్టగా బ్రతకాలి. నీవు పరిస్థితులు ఎన్నన్నా రాని, ఎన్ని శోధనలన్నా రాని, ఎన్ని ఇరుకులన్నా రాని, ఎన్ని ఇబ్బందులన్నా రాని, ప్రభు వైపే నువ్వు చూసుదువుగాక. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండునా? పశ్చాత్తాపడటానికి ఆయన మనుషులు లాంటి వాడా? మనం ఆరాధించే దేవుడు మనిషి లాంటి వాడా? ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడు. దావీదు కూడా అంటున్నాడు, నేను మాట ఇచ్చాను నా దేవునికి, నా దేవునికి నేను మాట ఇచ్చాను, నేను నా దేవుని కోసం బ్రతుకుతా. బాల్యములో తీర్మానం చేసుకున్నాడండి. అయితే దేవుడు ఒక్క మాట అంటాడు, ఆ ఒక్క విషయంలో తప్ప నా కుమారుడికి గేలు పెట్టడానికి వంక డొంక ఏమీ లేదు. ఆ ఒక్క ప్రాబ్లం తప్ప ఇక నా కుమారుడికి గేలు పెట్టడానికి ఇక ఏ వంక లేదన్నాడు దేవుడు. దేవుడు ఏదైనా ఒక మాట ఇస్తే ఆయన నెరవేరుస్తాడండి. నిన్ను వదిలిపెట్టడు. అబ్రహామును వదిలిపెట్టాడు దేవుడు, ఇస్సాకును వదిలిపెట్టాడు దేవుడు, యాకోబును వదిలిపెట్టాడు దేవుడు, మన పితరును వదిలిపెట్టలేదు కదా దేవుడు. నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. ఈరోజు చెరుగుపల్లి సెంటర్లో టిఫిన్ చేస్తూ ఉన్నాం. నాకెవరో ఫోన్ చేసి ఒక విషయం చెప్పారు. ఒక అతను వేరే క్యాస్ట్ అమ్మాయిని వివాహం చేసుకున్నారంట. ఆ వివాహం అయిపోయిన తర్వాత ఒక పాప పుట్టిందంట. వాళ్ళు ఏమన్నా ఆ అమ్మాయి ఏమన్నా ముస్లిమ్స్, వీళ్ళు ఏమన్నా ఇంకోటి. వాళ్ళ అమ్మోళ్ళు అన్నారంట, ఆ పిల్లలు వదిలిపెట్టరా అన్నారంట. ఈ అమ్మాయి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి? అసలు ఏ తల్లి అయినా పిల్లను వదిలిపెట్టి వెళ్ళిద్దా? ఏ తల్లి అయినా పిల్లను వదిలిపెట్టి వెళ్ళిద్దా? ఇప్పుడు ఆ అబ్బాయికి వివాహం చేసుకోవాలి. ఒక మంచి సంబంధం వచ్చారు, ఆ పిల్లను పెట్టుకున్నాడు. దేవుడు చక్కగా ఆ అబ్బాయిని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిద్దా ఏ తల్లి అయినా? శనగద్ది ఏ తల్లి పిల్లను వదిలిపెట్టి వెళ్ళదు. కానీ దేవుడు వాడిని వదిలిపెట్టలా. ఆ అబ్బాయి ప్రార్థనలో ఉన్నాడు, దేవుడు ఆ అబ్బాయిని వదిలిపెట్టలా. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను విడిచిపెట్టేది గుర్తుపెట్టుకో.
ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. 12వ అధ్యాయం 25వ వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేను ఇచ్చే మాట ఇకను ఆలస్యము చేయను. యెహోవానైన నేను మీకు మాట ఇస్తున్నాను, మాట ఇచ్చిన నేను ఆలస్యము చేయను. కలెక్టర్ గారు ఒక మాట ఇచ్చారండి. తెల్లారి నుండి గృహాల యొక్క పనిని నిర్మించండి, నెల రోజుల్లో గృహాల పనులు అయిపోవాలనగలే పైనుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి, ఎంఆర్ఓ ఆఫీస్ ఇక నిద్ర ఉంటుంది వాళ్ళకి. నెల రోజుల్లో ఇళ్ళు పూర్తవ్వాలంటే ఇళ్ళు పూర్తవునుగాక. అంటే ఒక గవర్నమెంట్ మాట ఇస్తే ఆ మాట నెరవేర్చుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. చైర్లో ఉన్న వ్యక్తి ఒక వాగ్దానం చైర్ ఎక్కక ముందు ఏ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడు మనిషి లాంటి వాడు కాడు. మనిషే వాగ్దానాలు నెరవేర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే, దేవుడు నీకు మాట ఇస్తే ఆయన నెరవేర్చేవాడు. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. 12:14 యెహెజ్కేలు గ్రంథమే 12:14. మరియు వారికి నేను ఇచ్చు మాట అనే దగ్గర నుంచి చదవాలిగా ఉందా? ఆలస్యము చేయను 14వ వచనంలో ఉందా మాట? నేను ఇచ్చు మాట ఆలస్యము చేయను. 25వ వచనంలో కదా ఉంది. అంతేనా? ఎక్కడుంది? ఎక్కడా? 25వ వచనంలో అడుగు భాగంలో ఉందా? 14లో లేదా? లేదు, 25లో ఉంది. నేను ఇచ్చు మాటను ఇకను ఆలస్యము చేయను, ఆలస్యము చేయను. ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడు. దేవుని పిల్లలు కూడా ఇలా వాక్యాలు చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి, ముగించబోతున్నా. సొలొమోను ప్రార్థన చేస్తుంటాడు, దేవా మా నాన్నగారికి మాట ఇచ్చావు, మా నాన్నగారికి మాట ఇచ్చావు కాబట్టి నా ద్వారా ఈ దేవాలయాన్ని నీవు కట్టిస్తున్నావయ్యా. రాజుల గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. నా తండ్రి అయిన దావీదునకు నీవు మాట ఇచ్చి దానిని నెరవేర్చి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చావు కాబట్టి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నీకు స్తోత్రము కలుగునుగాక. నా తండ్రితో నువ్వు మాట ఇచ్చావయ్యా, నా తండ్రితో మాట ఇచ్చావు. నాకంటే ముందుగా పుట్టినవాడు చనిపోయాడని చెప్పాడు మా నాన్న. ఆ తర్వాత నేనే ఇస్తానని నాకు వాగ్దానం చేసి నన్ను ఇచ్చావంట. యెదిద్య అనే పేరు కూడా నాకు పెట్టావంట నీవు. దేవుడే పేరు పెట్టాడంట. ఎవరికి? సొలొమోనుకి. యెదిద్య యెహోవాకు ప్రియుడు అని పేరు పెట్టావంట దేవా నీవు నాకు. మా నాన్నగారు సొలొమోను అనే పేరు పెట్టాడు. అయితే మా నాన్నగారికి ఇచ్చిన మాటను బట్టి నీవు ఆ మాట నెరవేర్చేవు కనుక నీకు స్తోత్రము కలుగునుగాక దేవా అంటున్నాడు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చువాడవు. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. దేవుని దగ్గర ఉన్న నీవు కూడా మాట ఇస్తే మాటలో నిలబడేటట్లు ఉండాలి. దావీదు గారు అదే అంటున్నాడు. ఇక నేను ఇవన్నీ చెప్పడానికి చాలా టైం అయింది, అందుకని ఈ ఒక్క మాటతో ముగిస్తున్నాను. నేను ప్రమాణం చేస్తున్నాను, మాట ఇస్తున్నాను నా దేవునికి. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. దేవుని దగ్గర ఉన్న నేను కూడా దేవుని దగ్గర ప్రమాణం చేస్తున్నా, మాట ఇస్తున్నా. నేను ఇలాగ బ్రతుకుతానయ్యా,
యెఫ్తా కూడా మాట ఇచ్చాడంట దేవునికి, అయ్యా యుద్ధానికి వెళుతున్నానయ్యా, యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో కానీ జయమొస్తే నా ఇంటి దగ్గర నుండి ఏది ముందుగా వచ్చి నాకు ఎదురుపడునో అది యెహోవాకు అర్పించదను అన్నాడంట. యెఫ్తాకి ఒకే కూతురు, ఒక కూతురు యెఫ్తాకి. యుద్ధానికి వెళ్ళాడు యెఫ్తా, దేవునికి ఏమైనా మాట ఇచ్చాడు, యుద్ధంలో కానీ నాకు జయమొస్తే నేను యుద్ధంలో నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటిలో నుండి నా ఇంటి దగ్గర నుండి ఏది ముందు వస్తుందో దాన్ని యెహోవాకు అర్పిస్తానన్నాడు. ఇంట్లో నుండి ఏమన్నా కోడితోడ వచ్చిద్దా లేకపోతే గొర్రె వచ్చిద్దో అనుకున్నాడు. కోడితోడ గొర్రె ఏమైనా వదిలితే కదా వచ్చేది. వెళ్ళిపోయాడు యుద్ధానికి, యుద్ధంలో జయం వచ్చేసింది. జయాన్ని పొందుకొని ఆనందభరితుడై ఇంటికి వస్తామన్నాడు. మా నాన్నకి యుద్ధంలో జయం వచ్చిందని కుమార్తె ఆనందంతో తండ్రికి ఎదురుగా వెళ్ళిందంట. ఒక్కగానొక్క కుమార్తె బొట్టలు చించుకొని భయంకరంగా ఏడ్చాడు. నా కుమార్తె, నా కుమార్తె, నేనేం చేస్తాను, నా కుమార్తె, నేనేమి చెయ్యాలి నా కుమార్తెని. ఏం డాడీ ఎందుకు ఏడుస్తున్నాడు డాడీ, యుద్ధంలో దేవుడు జయమిచ్చాడు కదా, భరితుడిగా వస్తున్నావు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను డాడీ, దేవుడు నీకు జయమిచ్చాడని. అంటే దేవుడు జయం ఇవ్వటం కాదమ్మా, దేవుడికి ఒక మాట ఇచ్చానమ్మా, నేను నా ఇంట్లో నుండి ఏది ముందు వచ్చిందో అది ఇస్తానని అనొచ్చట. ఈ ముదిరిపోయిన మొలకాయ అట్ట ఇచ్చాడు మాట. ఏది వచ్చింది, ఏమైనా కోడి పెట్టలు ఏమైనా వస్తాయి అనుకున్నాడు, లేదా కోడి పుంజులు ఏమైనా వస్తాయి అనుకున్నాడు ఎదురు. సరే వాళ్ళ భార్య వచ్చింది అనుకో, ఏం చేయాలి ఇప్పుడు? ఇదేనా దేవుని దగ్గర చేసుకునే తీర్మానం ఎట్లా ఉండాలంటే ఆ జాగ్రత్తగా చేసుకోవాలి తీర్మానం. ఇక మాట ఇచ్చాడు కనుక అమ్మా ఇదమ్మా అని చెప్పలే, దేవునికే కదా, అయితే నన్ను దేవునికి అర్పించేసేయాలంట. ఆ అమ్మాయి దేవునికి స్తోత్రం అర్పించేసాడు. ఇప్పుడు అంటాడు దేవుడు, బలిని అర్పణను నేను కోరు, మనిషిని హృదయాన్ని కోరు దేవుడను. దేవునికి స్తోత్రం. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. పాడండి. నా హృదయమే నీ ప్రియమను, పెరుగు వడతానండి, బాగా జ్ఞానం ఉండింది, పెరుగుతో వడతానండి. అప్పుడు గుర్తు వచ్చింది. దేవునికి స్తోత్రం. స్తుతి సింహాసనాసీనుడా దేవునికి స్తోత్రం. ఎట్నుండి ఎటనో ఇళ్ళని కొంచెం అర్పించాం. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఈ పాట నుంచి ఒక పాటకి వెళ్ళామన్నా సరే, ఏదేమన్నా కానీ మసాలా తెలుసుకుంటే అన్ని కలిపి ఇస్తే గుమ్మగుమ్మల వాసన వచ్చింది. కింద వాక్య భాగాలు ఉన్నాయి, నేను ఇప్పుడు చెప్పట్లేదు, అవి టైం అయిపోయింది కనుక ఈ రెండు మాటలు గుర్తుపెట్టాడు. బాధలలో నుండి విడిపించే దేవుడు, బాధలలో భక్తుడు చేసుకున్న తీర్మానం, ఇచ్చిన మాట. దేవుడు ఏదైనా మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. దేవుడి ఈ మాటల ద్వారా మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి. మహాగరుడైన తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బాధలలో నుండి విడిపించేవాడు అని
ఇశ్రాయేలులకు కలిగిన నిందల్లో నుండి విడిపించిన వాడు అని, అవమానంలో నుండి విడిపించేవాడు అని, కష్ట నష్టాల్లో నుండి విడిపించేవాడు అని, వ్యాధులు బాధలలో నుండి విడిపించేవాడు అని నాయన భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, ప్రతి విధమైన బాధల్లో నుండి విడిపించేవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ బాధల్లో ఉన్నప్పుడు నేను ప్రమాణం చేశాను, నా దేవునికి మాట ఇచ్చాను అన్నాడు. నా దేవుని యొక్క సన్నిధిని, నా దేవుని యొక్క నిర్మాణం, దేవుని మందిరపు నిర్మాణం వరకు ఒక స్థలము దొరికేంత వరకు నా గృహములోకి నేను ప్రవేశించను, నేను పడుకునే మంచము ఎక్కను, నేల మీదే పడుకుంటా, నేను నా కనులకు నిద్ర రానియను, నా కను రెప్పలకి కునుగుపాటు రానివ్వను. అలాంటి తీర్మానం చేసుకున్నాడండి భక్తుడు. నీ తీర్మానం ఎలా ఉండాలంటే, నీ హృదయ అంతరంగంలో జరిగే తీర్మానం, దేవునితో చేసుకునే తీర్మానం లైఫ్ లాంగ్ ఉండాలి, యథార్థంగా ఉండాలి. వేడి వేడిగా ఉడుకుడుకుగా పాలు పొంగినట్లుగా పొంగి సప్పనారిపోయేటట్లుగా ఉండకూడదు నీ భక్తి. దేవుని సన్నిధానంలో ఒక బలమైన నిశ్చలమైన తీర్మానం చేసుకొని దేవుని కొరకు నువ్వు రోషం కలిగి బ్రతకాలి. ఆ తీర్మానమే నీ కుటుంబాన్ని బ్రతికించింది, నీ తీర్మానమే నీ కుటుంబాన్ని దీవించింది, నీ తీర్మానమే నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇచ్చింది, నీ తీర్మానమే నీ బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చింది. యేసయ్యా వందనాలు తండ్రి. రెండు హస్తాల పైకెత్తి ఒక నిమిషం ప్రార్థన చేయాలి. మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నానయ్యా, మీ సన్నిధానంలో వేడుకుంటున్నానయ్యా, మీ సన్నిధానంలో వేడుకుంటున్నాను ప్రభు, మీ సన్నిధానంలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మీ ఆశీర్వాదాలు మీ బిడ్డ మీదకి రానివ్వండి నాయన, మీ దీవెనలు మీ బిడ్డ మీదకి రాని నాయన, మీ ప్రభావం మీ బిడ్డ మీదకి రానివ్వు నాయన. ఉన్నతమైన మేలు చేత నింపండి నాయన, ఉన్నతమైన ఆశీర్వాదం చేత నింపండి, బలమైన మేలు చేత నింపమని మీ బిడ్డలను ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.